హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్రావెల్ వ్లాగ్ అండి. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వచ్చేసి వీఆర్ హెడింగ్ టు మేడారం en రూటింగ్ టు మేడారం ఫ్రమ్ కరీంనగర్. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా బస్సెస్ లేవండి. సో మేడారం వెళ్ళాలి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా హనుమకొండ నుంచి వెళ్ళాలి. ఒకవేళ వయా కరీంనగర్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం సో ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము హనుమకొండకి. హనుమకొండ నుంచి మనకి మేడారం బస్సెస్ అయితే డైరెక్ట్ గా ఉన్నాయి. మనకి హైదరాబాద్ నుంచి వివిధ సిటీస్ నుంచి మాత్రం బస్సెస్ జాతర టైంలో ఫెస్టివల్ టైంలోనే మనకి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి మేము రీచ్ అయిపోయాము హనుమకొండకి. హన్మకొండ నుంచి మనము మళ్ళీ ఒక 2 hours 2.5 3 hours ఆఫ్ ట్రావెలింగ్ ఉంటుంది. సో మధ్యలో మనకి వరంగల్ నుంచి పార్కల్ నుంచి ములుగు నుంచి ఎటురా నగరం. సో ఆ తర్వాత మేడారం అనమాట. మేడారం వెళ్లే దారిలో గట్టమ్మ దేవాలయం అయితే ఉంటుందండి. గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాతే సమ్మక్క సారక్కని దర్శనం చేసుకుంటారు. మేడారం వెళ్లే ప్రతి బస్సు ఇక్కడ 45 minutes దాకా అయితే ఖచ్చితంగా ఆగుతుందండి. బికాజ్ అందరు దర్శనం చేసుకొని వెళ్తారు మొక్కులు చెల్లించుకొని. అమ్మ బ్లెస్సింగ్స్ మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. సో జాతర టైంకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఓన్ ట్రాన్స్పోర్ట్ కన్నా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టే బెటర్ అండి. బికాస్ క్రౌడ్ ఎక్కువగా ఉంది అండ్ వెహికల్స్ కూడా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. అమ్మ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బస్ మేడారంకి స్టార్ట్ అయిపోయింది. అండ్ మేడారంకి వెళ్లే ముందు ములుగు తర్వాత మనకి అయితే దట్టమైన అడవి కనిపిస్తుందండి. దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ వ్యూ. నేచర్ లవర్స్ కి ఎవరికైనా కూడా ఈ వ్యూ చాలా బాగా నచ్చుతుందండి. ఫైనల్ గా మేము మేడారం రీచ్ అయిపోయాము. ఈసారి నా చిట్టి తల్లిని అయితే తీసుకురాలేదు. జాతరకి 1 week బ్యాక్ దర్శనం చేసుకోవడానికి అయితే నేను మా పిన్ని వచ్చేసామండి. రష్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అమ్మని పాపని అయితే తీసుకొని రాలేదు ఈసారి నేను. ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయామండి. ఫాస్ట్ గా దర్శనం ఎలా చేసుకోవాలి, క్రౌడ్ ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.